రామ్నాథ్ గారు మీరేమంటారు? కొమ్మినేని గారు ఇప్పుడు రాష్ట్రం పట్ల దేశం పట్ల వెంకయ్య నాయుడు గారి చిత్తశుద్ధిని అయితే శంకించాల్సిన అవసరం లేదు, గొప్ప వ్యక్తి. కానీ ఇబ్బంది ఏంటంటే ఆయన ఎప్పుడైతే వీటన్నింటినీ అడ్డుకునే స్థానంలో ఉన్నప్పుడు, యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు సహజమైన ఒక సగటు రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించి ఇప్పుడు ఆట నుంచి రిటైర్ అయ్యి గట్టు మీద కూర్చొని మీరు అలా చేయొద్దండి ఇలా చేయొద్దండి అనడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. వెంకయ్య నాయుడు గారు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారు అనేక హామీలు ఇచ్చారు. ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అప్పుడు అది తప్పు కదా అని అనలేదు వెంకయ్య నాయుడు గారు. ఈ రోజు కూడా వెంకయ్య నాయుడు గారు ఎందుకు డైరెక్ట్ చెప్పొచ్చు కదా, పలానా వ్యక్తి పలానా ప్రభుత్వం పలానా చోట తప్పు చేస్తోందని డైరెక్ట్ గా చెప్పకుండా ఇంకా జనరలైజ్ ఎందుకు చేస్తూ ఉన్నారన్నది ఒక ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడు మెడికల్ విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వాలి అన్నారు. మరి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే 10 మెడికల్ కాలేజీలు ఇది తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని విరమించుకోండి అని వెంకయ్య నాయుడు గారు ఒక్క మాట చెప్తే చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసే అవకాశం ఉంటుంది. దానికి చెప్పడం లేదు. ఫిరాయింపుల గురించి కూడా మాట్లాడారు. కానీ ఫిరాయింపుల గురించి అడ్డుకోవాల్సిన స్థానంలో ఉన్నప్పుడు అడ్డుకోలేకపోయారు. 4 తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏ పార్టీ వాళ్ళైనా సరే బీజేపీలోకి వెళ్తున్నప్పుడు అంగీకరించారు. అదే ఇంకో శరద్ యాదవ్ ఆయన్ని విత్ ఇన్ డేస్ లోనే అనర్హత వేటు వేసేశారు. అంటే అడ్డుకోవాల్సిన స్థానంలో ఉన్నప్పుడు అడ్డుకోలేదు. పైగా మీరు ఇందాక చెప్పినట్టు కొమ్మినేని గారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇస్తున్నప్పుడు వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు కన్సర్న్ ఆందోళన వ్యక్తం చేయాల్సింది, ఇది కరెక్ట్ కాదు కదా అని. పైగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి ఇవ్వడానికి సాధ్యం కాదు అన్నప్పుడు ఆయన ఎవరు అభినందించలేదు. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు అభినందించి ఉంటే బాగుండేది. అంతా అయిపోయిన తర్వాత పవర్ లేక్ వచ్చిన తర్వాత ఇప్పటికే సూపర్ 6 లో 2 హామీల్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పక్కన పెట్టిన తర్వాత వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు వచ్చేసి ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్తున్నప్పుడు సగటు మనిషిలో ఒక ఆందోళన అభిప్రాయం ఏంటంటే ఓకే మరి ఇంకున్న స్కీములు కూడా ఎత్తేయడానికి మళ్ళా ఏమన్నా ప్రజల్లో చైతన్యం నింపే పేరుతో మళ్ళీ కొత్త ప్రణాళిక ఏమన్నా తెరపైకి తెచ్చారా అన్న ఆందోళన కూడా కలిగే అవకాశం ఉంటుంది. వెంకయ్య నాయుడు గారు ఇప్పటికైనా ఆయన బియాండ్ చెప్పాలంటే మన రాష్ట్రంలో ఎవరికి మొహమాట పడాల్సిన అవసరం లేదు. చెప్పొచ్చు ఇక్కడ తప్పు జరుగుతోంది, ఇక్కడ అన్యాయం జరుగుతోంది, దీన్ని కట్టడి చేయండి అని. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం అన్యాయం అని చెప్పండి. విద్యా వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని వెంకయ్య నాయుడు గారిని చెప్తున్నప్పుడు దాన్ని చెప్పాలి. దాంతోపాటు అసెంబ్లీలో దూషణల గురించి కూడా మాట్లాడారు. ఈ బాలకృష్ణ చేసింది తప్పు అని డైరెక్ట్ గా ఒక మాట అని ఉంటే బాగుండేది కదా. అంటే ఆయన అడ్డుకోవాల్సిన స్థానంలో ఉన్నప్పుడు అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు పక్కకు వచ్చారు కాబట్టి అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్తున్నారు. అది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్తున్నారు. అంటే దీనివల్ల అల్టిమేట్ గా ఏంది, ఈ పథకాల్ని మెల్లగా ఎత్తేయడానికి ఉన్న పథకాలను కూడా డైల్యూట్ చేయడానికి ఒక వాయిస్ ని మళ్ళీ రైజ్ చేస్తూ ఉన్నారన్న అభిప్రాయానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. కీలకమైన పాయింట్ చెప్పారు. అంటే చంద్రబాబు సర్కార్కి కాస్త ఫెసిలిటీ వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా వద్దంటున్నారని చెప్పి గతంలో కనుక ప్రజాభిప్రాయ సేకరణతో మద్య నిషేధం ఆయన ఎత్తేసినట్టుగా ఇది కూడా వాడుకునే అవకాశం ఉందా, లేక చంద్రబాబు గారితో ఏమన్నా చెడి ఇట్లా ఏమన్నా మాట్లాడుతున్నారా అనే డౌట్ కూడా వస్తుంది కదా. ఈ రెండిట్లో ఏదైనా కావచ్చా? అంటే చెడే ఉంది అని నేనైతే అనుకోవడం లేదు కొమ్మినేని గారు. పైగా మద్యపానాన్ని ప్రోత్సహించకూడదు అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యం అంటున్నప్పుడు ఆ మాట తప్పు అని అనాలి కదా. వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చెప్పడానికి వెనుకాడితే ఇంకెవరు? వైసీపీ చెప్తే వినరు. అయితే రామనాథ్ గారు నేను కూడా మీతో ఏకీపిస్తున్నా. ఏమన్నా చెడిందా అన్న డౌట్ కాదు, చంద్రబాబు గారిని ఒడ్డున వేసే ప్రయత్నంలో భాగంగా ఈయన మాట్లాడారేమో అన్న అనుమానం అయితే కలుగుతాను కదా మీ వాదనతో. పథకాలు ఎగ్గొట్టేయడానికి ఒక రకమైనటువంటి ఫెసిలిటేషన్ అనమాట. అది చూద్దాం. రైట్, ఇక టీచర్లకు సంబంధించి అయిపోయింది కదా రామనాథ్ గారు మీరు మాట్లాడు. ఓకే రైట్, ఓకే టీచర్లకు సంబంధించినటువంటి వీడియో చూద్దాం ఇప్పుడు. ప్రభుత్వం అధికారులకి రాబోయే ముందు గత ప్రభుత్వం యాప్లతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మేము బోధనేతర కార్యక్రమాలన్నీ రద్దు చేస్తామని చెప్పిన గౌరవ మంత్రి లోకేష్ గారికి ఈ BRTS రోడ్డు ప్రక్కనే ఉన్న ఈ ధర్నా శిబిరాన్ని ఒక్కసారి చూడాలని వారిని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా చూడాలని చెప్తున్నాం. మీ ప్రపంచ బ్యాంకు యాప్తో చూడాలని చెప్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నీ ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకం 3.5 లక్షల మంది విద్యార్థుల్ని ప్రభుత్వ బడి నుంచి ప్రైవేటు బడికి తీసుకెళ్లిందా కాదా? మంత్రి గారు సమాధానం చెప్పాలి. మీ చిలక పలుకులు హలో మీ చిలక పలుకులు కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మంత్రి గారు, OST గారు, మంత్రి గారు ప్రతి వాళ్ళు చెప్తున్నా మీ చిలక పలుకులు ఇంకా ఉపాధ్యాయుల దగ్గర 16 నెలలు దాగినాయి. ఇక సగం మీ సాల్ట్ పథకం రద్దు. మా పోరాటానికి నాంది పలికిస్తాం. మీ సాల్ట్ పథకం రద్దు కాకుండా మీ సమగ్ర శిక్ష ప్రవేశపెట్టి
రైట్. ఆయన నరసింహారెడ్డి గారు ఎవరో చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారని చెప్పి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. నిజంగానే ఆయన అడుగుతున్న ప్రశ్నలకి చంద్రబాబు గారి దగ్గర కానీ, లోకేష్ గారి దగ్గర కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ ఎక్కడైనా సమాధానం ఉందా? ప్రభుత్వ తీరుపై గురువుల ధర్మాగ్రహం అంటూ కథనాన్ని ఇచ్చారు. సరే, తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి దాన్ని కవర్ చేయకుండా అంటే చాలా దాని ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్త పడి ఉండొచ్చు. కానీ బట్ ఈ ధర్మాగ్రహం మీద రామ్నాథ్ గారు మీరు ఎలా స్పందిస్తారు? కుమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగా వ్యతిరేకత ఉద్యోగుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు సమర్థవంతంగా అప్పట్లో నిలిపారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓవరాల్ ఆందోళన ఏంటంటే, మనం ఎవరినైతే, ఈ పదం వాడకూడదు కానీ ఎవరినైతే ఈ ప్రచారంతో పంచనం చేసుకున్నామో ఆ వర్గాలన్నీ ఒక్కొక్కటిగా చేజారిపోతున్నాయి అనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో. ఈరోజు ఉద్యోగుల్లో ఓవరాల్ గా ఏంటంటే, మా మీద ప్రభుత్వం ఏదో ఒక దోపిడీ వర్గంగా ముద్ర వేస్తోంది అన్న ఆందోళన కూడా ఉంది. మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు మొత్తం వస్తున్న ఆదాయంలో 90% ఉద్యోగులకే పోతుంది, జీతపత్యాలకే పోతుంది అని పలు సందర్భాల్లో చెప్పారు. ఆ ప్రకటన అన్నది ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అంటే సొసైటీలో మమ్మల్ని ఒక దోపిడీ వర్గంగా చిత్రీకరించి మమ్మల్ని అణిచివేయడానికి, ఆత్మన్యూన్యత భావానికి గురయ్యేలాగా ఈ ప్రభుత్వం చేస్తోందేమో అన్న ఆందోళన కూడా ఉంది. పైగా వైఎస్ఆర్సీపీ హయాంలో కనీసం ప్రజలు, ఉద్యోగులు అంటే కాస్త ప్రభుత్వానికి కన్సర్న్ ఉండేది, ఒక భయం ఉండేది. వాళ్ళ ఇష్యూస్ ని అడ్రస్ చేయకపోతే ఏంటి పరిస్థితి అని ఒక భయం ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో అది కూడా లేదు అన్నది ఉద్యోగులు ఆందోళన. కనీసం చంద్రబాబు నాయుడు గారు 16 నెలలైనా కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఉద్యోగ సంఘాల నాయకులకి కలవడానికి అని కూడా చెప్తున్నారు. 28,000 కోట్ల పెండింగ్లు ఉన్నాయంటున్నారు బకాయిలు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం అసలు అడ్రస్ చేయడానికి సిద్ధంగా ఉంది. మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, ఐఆర్ ఎప్పుడు ఇస్తారంటే చెప్పలేము, బకాయిలు ఎంత ఉన్నాయంటే ఇంత ఉన్నాయి, అది ఎప్పుడు తీరుస్తారంటే మాకు సంబంధం లేదు, చెప్పలేము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారంటే, బహుశా ఉద్యోగులతో ఇంకా ఎక్కువ వాళ్ళతో కయ్యాన్ని పెట్టుకొని ఏదో 30% ఐఆర్ అడుగుతున్నారు, ఇప్పుడే మనం సరెండర్ అయితే ఎక్కువ అడుగుతారు, కాబట్టి ఇంకా ఇబ్బంది పెడితే ఏదో ఒక పాయింట్ దగ్గర ఉద్యోగులంతా తగ్గి రావాలి కిందికి అన్న ఒక పరిస్థితిని తెస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగుల్లో ప్రభుత్వం మీద ఉన్నంత వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద కూడా లేదు. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతోంది. ప్రభుత్వం చెప్పింది ఒకటి, ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీ చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది ఒకటి. ఏ ఇష్యూను కూడా ఒక్కటి కూడా అడ్రస్ చేయడం లేదు, డిఎల్ అన్ని పెండింగ్ పెట్టారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఉద్యోగులు అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది త్వరలోనే ఇంకా పెద్ద రూపం దాల్చే అవకాశం కూడా ఉంది. ఉపాధ్యాయులు అయితే మేము బోధనేతర పనులన్నీ ఆపేస్తున్నామని చెప్తున్నారు. యాప్లు, మరీ ముఖ్యంగా యాప్లతో మీరు పని చేయిస్తారా? చదువు చెప్పడానికే ఉండేది, ఈ యాప్ల్ని నింపడానికి అంటూ మాట్లాడారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ. కానీ ఇప్పుడు ఇంకా పెంచారంట యాప్ వాళ్ళకి పని. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? సామరస్యంగా పరిష్కరించుకుంటారా, లేకుంటే ఉద్యోగుల్ని, గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల పట్ల చాలా కఠినంగా ఉండేవారు, అణిచివేత వరకు వెళ్ళేవారు. సరే, ఇప్పుడు అదే పంతాన్ని తీసుకుంటారా ఏంటి అన్నది అయితే చూడాలి కుమ్మినేని గారు. రైట్. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, దాదాపు 3.5 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులు ప్రైవేట్ రంగానికి ప్రైవేట్ స్కూళ్ళకి ఎట్లా పంపించారని కూడా డైరెక్ట్గా ఆయన ఆ టీచర్ల సంఘం నాయకుడు అడుగుతూ ఉన్నారు.